ఇక్కడ ప్రజలకు ఏదైతే ఎన్నో ఏళ్ళ ఒక ఎదురు చూపు అయితే ఏదైతే ఉందో ఒక దాహాన్ని తీర్చే ఏదైతే సమస్య ఉందో ఆ నీటి సమస్యను తీర్చడం, అలాగే అన్ని చెరువులు కూడా నీళ్లు అందించడం, ఇందులో నియోజకవర్గంలో ఆ చెరువు కూడా దాన్ని డిపిఆర్ మనం రెడీ చేయడం జరిగింది, నోటిఫికేషన్ వచ్చింది, దాంతో ఆగడం జరిగింది. దాన్ని తప్పకుండా ముందుకు చాలా వేగంగా అలాగే అన్నది మరి సంపూర్ణమైన రాజకీయానికి ఒక నిర్వచనం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చూస్తూ మనం గెలిచిన వాళ్ళు కూడా ఎంతో మంది ఇవాళ మన పార్టీలో అయితేనేమి, లేకపోతే జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, మనం చూస్తే చాలా మంది గెలిచిన వాళ్ళు కొత్త వాళ్ళు, కొత్త నీరు యువకులు, ఉత్సాహవంతులు. సో అలా మనం చూసుకుంటూ పోతే ముందు మన యువతని పటిష్టం చేయవలసిన అవసరం అన్ని రంగాల్లో కూడా. పబ్లిక్ పాలసీ అంటే అసలు రాజకీయాన్ని ఒక పబ్లిక్ డిసిషన్ మేకింగ్ అనేది చాలా అవసరం. ఆనాడు రామారావు గారు ఈ యొక్క రాజకీయ శిక్షణ శిబిరాలు నడిపారు. ఎంతోమంది తరగతులకి వెళ్ళి ఎంతో వాళ్ళు పరిపూర్ణత చెంది రాజకీయాలపైన అవగాహన పొంది ఇప్పటికీ ఈనాటికి వాళ్ళ రాజకీయగలుగుతున్నారంటే అదే ఆ రామారావు గారు ఆనాడు ఆయన దూరం. అది దాన్ని మనం తిరిగి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఒక అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కోసం ఎదురు చూస్తుంది ఇవాళ సమాజం. ఇవాళ తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మొత్తం 50 పక్క రాష్ట్రాలు జరిగి 50 భారతదేశం ఆంధ్ర రాష్ట్రం వైపు మరలా వాళ్ళ దృష్టి మళ్లించేలా చేశారు ప్రజలు. అలాగే అనేది ముందు మీరు వేచి చూస్తారు. తప్పకుండా వాటిన్నింటినీ పునరుద్ధం చేసి తప్పకుండా అందరినీ సుశిక్షితులైన పరిపూర్ణమైన రాజకీయ నాయకులుగా, రాజకీయం కేవలం ప్రజా ఒక పదవిని అలంకరించడం కాదు. రాజకీయం అంటే ఒక సేవ దృక్పథం ఉండాలి. మాకు 10 మందికి మంచి చేద్దాము అన్న ఒక ఆలోచన, అది రాజకీయం అంటే. అది రామారావు గారు ఆనాడు అందరికీ అవకాశం పోసింది. మళ్ళీ ఈనాడు మనకి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఆర్థికంగా ఎంతో చిక్కిపోయాం మనం, 25 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయం అంటే ప్రపంచ దేశానికే అది ఒక ఆదర్శం, ఆయన ఒక బ్రాండ్. ఇప్పుడే చూస్తున్నాం మనం భూములు రేట్ మన ఈ స్టాక్ రేట్లన్నీ ఎలా పెరిగిపోయినాయి. సో ఇవాళ మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ, అది కూడా చెప్తున్నాను, ముందుకు తీసుకెళ్ళి బ్రహ్మాండమైన అనూహ్యమైన తీర్పిచ్చారు ప్రజలు. బ్రహ్మాండమైన అనూహ్యమైన తీర్పుని. ఈ తీర్పు అంటే ఇది ఒక మనకు పరీక్ష. ఇది గెలిచేసామని ఏదో గెంతులేసి సంబరాలు చేసుకోవడం కాదు. ఇంకా ముందు ఉన్నాయి సవాళ్ళు, వాటిన్నింటినీ అధిగమిస్తాం తప్పకుండా. ఏదైనా మనంతా ఇలాగే కట్టుగా ఉండి వాళ్ళు ఎలాగైతే జాతి మత కులాలకు అన్నింటికీ దూరంగా, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి గుణం లేదు, అలా అందరూ కలిసి ఇంత ఓటు చేయబట్టే ఇంత పెద్ద మ్యాండేట్, అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ వాళ్ళ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు అంటే ఇది కేవలం విజయమే కాదు, ముందు మనం ఏమి ప్రజలకి అందజేస్తాం అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తొందర ఏం లేదు, వాళ్ళకి తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏంటి. మన రాష్ట్రం ఇంతకుముందు నిరంకుశ నియంత్రిత ప్రభుత్వం ఎలా మొత్తం ఈ యొక్క శాండ్ మాఫియా అయితేనేమి, ల్యాండ్ మాఫియా అయితేనేమి, ఇసుక ఇలా అటు మత్స్యం ద్వారా అయితేనేమి, ఇలా ఎలా ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటుందో అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా. అటువంటి బంగారు భవిష్యత్తు కోసం అనుకోకుండా వాళ్ళు మనం ఆనాడు కుటుంబంతో
మేమందరికీ నా ముస్లిం సోదర మంత్రులందరూ కూడా ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క ఎటువంటి మీ ఆచార వ్యవహారాలకు కానీ ఎటువంటి భంగం వాటిల్లదు, మీ పౌరసత్వానికి ఎటువంటి భంగం వాటిల్లదు.